ఆ గ్రామం చివర ఉన్న ఆ అడవిలోకి ఎవ్వరు వెళ్ళరు. ఎందుకంటే అది మాయ అడవి. ఆ అడవి లోపల రహస్య నిధి ఉంది. ఆ నిధిని మాయాశక్తులు కాపలా కాస్తూ ఉంటాయి. ఆ అడవికి వెళ్ళినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు, ఇక రారు. చాలా సంవత్సరాలకు పూర్వం రామాపురం అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామానికి ఉత్తరాన దట్టమైన అడవి ఉండేది. ఒకరోజు ఆ గ్రామానికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. అతని పేరు రాము. రాము నడుచుకుంటూ వెళ్తూ దారిలో ఒక వ్యక్తిని ఆపి, అయ్యా, ఈ ఊర్లో హోటల్ ఎక్కడుంది? ఈ దారి వెంబడే వెళ్ళు, ఆ చివర ఉంటుంది. ఇంతకీ ఎవరు మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చానండి. అని అక్కడి నుండి రాము హోటల్కి వెళ్తాడు. హోటల్లో టిఫిన్ చేస్తున్న రాము దృష్టి పక్కన మాట్లాడుకుంటున్న ఇద్దరి వ్యక్తుల వైపు మళ్ళింది. వారు, అరే సూరన్న, మన చంద్రంగాడు నిన్న రాత్రి ఆ మాయా అడవికి వెళ్ళాడంట్రా, ఇంకా తిరిగి రాలేదంట. అది నేను విన్నారా రాజన్న? మాయా అడవికి పోయినవాడు ఇంకా ఏం తిరిగి వస్తాడు? వాడి పెళ్ళాం వద్దన్నా వినకుండా పోయాడట్రా. పాపం వాడి భార్య ఏడుస్తుంది అంట. అందుకే పెద్దలు చెప్పారు, చెప్పినా వినని వాణ్ణి చెడంగా చూడాలని. ఏం చేస్తాం, వీడితో 15 మంది. వారు మాట్లాడుకుంటున్నది విన్న రాము, అయ్యా నమస్కారం. నేను ఈ గ్రామానికి నిన్ననే వచ్చాను. మీరు ఏమనుకోను అంటే మిమ్మల్ని ఒకటి అడగచ్చా? పర్లేదు, అడగండి. మీరు మాట్లాడుకుంటున్న అడవి ఎక్కడిది? నిజంగా ఆ అడవికి వెళ్తే తిరిగిరారా? ఆ అడవి మా గ్రామానికి ఉత్తరం వైపు ఉంది. అని ఆ రహస్య అడవి గురించి రాముకి చెబుతారు. వారు చెప్పింది విన్న రాము, ఇదంతా మీరు నమ్ముతున్నారా? నమ్మకపోవడం ఏంటి? ప్రత్యక్షంగా అనుభవిస్తున్న వాళ్ళం. మా గ్రామంలో హాస్పిటల్ లేదు. వైద్యం కోసం పక్క గ్రామానికి పోవాలి. పక్క గ్రామం కేవలం 2 కిలోమీటర్లే. కానీ ఆ మాయా అడవి గుండా పోవాలి. ముందు ఆ మార్గం గుండానే వెళ్లేది. కానీ ఆ పెద్దయ్య ఒకరోజు రాత్రి ఆ అడవిలో నుండి వస్తుంటే అతని ఏదో పట్టుకుని ఈడ్చుకుపోయింది. ఎలాగో తప్పించుకుని బయటపడ్డాడు. కాని ఆ తర్వాత ఆ అడవిలోకి వెళ్లిన వారి ఎవరూ తిరిగి రాలేదు. అలాగా? అవును, అక్కడ ఏదో నిధి ఉందని, ఆ నిధికి కాపలాగా ఏవో రహస్య శక్తులు కాపలా కాస్తున్నాయని అందరూ చెప్పుకుంటున్నారు. ఏది నిజమో ఆ భగవంతునికే తెలియాలి.